యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్. ఆయన రిజైన్ చేశాడు. ఇప్పుడు రిజైన్ చేసినంత మాత్రాన మన ఇండియాలో మొత్తం మారిపోద్దా అంటే, ఏమో నాకైతే నమ్మబుద్ధి కావట్లేదనమాట. ఏమనంటే మళ్ళీ ఇంకొకరు ఎవరో ఒకరొస్తారు. మళ్ళీ ఏదో ఒకటి జరుగుతది. మళ్ళీ ఇలాగే అవుతదేమో! అంటే నాకిక్కడొచ్చిన ఒక చిన్న ఆలోచన ఏంటి అంటే, దాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఏంటి అనంటే, మన ఇండియాలో మినిస్టర్స్ మారినదంతా ఒక రకం. ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి అని నాకనిపిచ్చింది. ఎందుకో జెప్తాను. ఇప్పుడొక లీడర్స్‌ని తీసుకోండి. మంత్రులు గాని, లేదనంటే ఇంకా పెద్ద పెద్దోళ్ళు స్థాయిలు గాని తీసుకుంటే చీఫ్ మినిస్టర్ సైడ్ నుంచి గాని, ఎవరైనా సరే పెద్దోళ్ళు లేకుంటే బాగా డబ్బున్నోళ్ళు ఎవ్వరు ఇండియాలో వాళ్ళ పిల్లల్ని చదవనీయరు. ఒకవేళ చదివిచ్చినా గాని ఏదో ఇంటర్నేషనల్ స్కూల్స్‌లో చదివిస్తారు గాని, సాధారణ గవర్నమెంట్ స్కూల్‌లో అయితే ఎక్కడా చదివిపియరనమాట. అక్కడి దాకా ఎందుకు? మీరు మీ స్కూల్‌లో ఉండే గవర్నమెంట్ స్కూల్‌లో ఉండే టీచర్స్‌నే తీసుకోండి. అంటే నేను చాలా రెస్పెక్ట్ ఇస్తా మా టీచర్స్‌కి కూడా. బట్ నేను ఒక ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా అనమాట. అండ్ ఇంకోటి కూడా చెప్తున్నా. అందరూ కాదు కొంతమంది మాత్రం వాళ్ళ పిల్లల్ని గూడా వాళ్ళు చదువు చెప్పే స్కూల్‌లో జాయిన్ చేయరనమాట. వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడో ప్రైవేట్ స్కూల్‌లో జాయిన్ చేస్తారు. వాళ్ళు మాత్రం గవర్నమెంట్ స్కూల్‌లోకొచ్చి చదువు చెప్తారు. అంటే చిన్న స్థాయిలో ఉండే అంటే ఒక స్కూల్ స్థాయిలో ఉండే ఒక చిన్న టీచర్‌కే ఆ స్కూల్ మీద నమ్మకం లేదు అనంటే పెద్ద పెద్దోళ్ళకి ఆ స్కూల్ మీద ఎలా నమ్మకం వస్తది? ఛాన్సే లేదు. కాబట్టి ఆళ్ళు ఖచ్చితంగా బయట చదివించుకుంటారు. సో, వాళ్ళకేంటి అనంటే ఇండియాలో ఎడ్యుకేషన్ ఎలా ఉన్నా ఆళ్ళకింత కూడా ఫరక్ పడదు. ఎందుకనంటే వాళ్ళ కొడుకు, కూతుర్లు బయట చాలా బాగా చదువుకుంటున్నారు కదా! అది విషయం అన్నమాట. సో, నాకొచ్చిన ఒక చిన్న ఆలోచన ఏంటి అనంటే ఇండియాలో ఎడ్యుకేషన్ ఎలా ఉండాలంటే ఈక్వల్‌గా ఉండాలి అందరికి. అంటే ఎలా అంటే ఎంత పెద్ద మినిస్టర్ కొడుకైనా, ఎంత తక్కువ వాడైనా సరే అందరూ ఈక్వల్‌గా ఒకటే దగ్గర చదవగలిగితే, మేబీ అలా గాని జరిగితే, అప్పుడు, అప్పుడు ఇండియా బాగుపడద్దేమోనని నాకనిపిస్తుంది. అంటే అప్పుడేం జేయాలి అనంటే ఇండియా, వాళ్ళ మన ఎడ్యుకేషన్ బడ్జెట్స్ చాలా తక్కువనమాట నాకు తెలిసినంత వరకు. సో, ఏంటంటే ఎక్కువ ఎడ్యుకేషన్ సైడ్ బడ్జెట్ పెట్టి ఎందుకంటే ఎంత టాక్స్ కడుతున్నాం మేము. అందరూ టాక్స్ కడుతున్నారు. ఓకేనా? లేసినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు మనం వాడే ప్రతి వస్తువు మీద మనం ఎంతో కొంత టాక్స్ కడుతూనే ఉంటామనమాట. సో, అంత టాక్స్ వచ్చినప్పుడు గవర్నమెంట్ దాన్ని ఏం జేయాలి? ఫస్ట్ పెట్టాల్సింది ఎడ్యుకేషన్‌కే అనమాట. ఎందుకంటే అదే గదా! మన ఫ్యూచర్ జనరేషను. సో, గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటిని డెవలప్ చేసి ఏ అంటే ఇండియాలో ఉండే ఏ ఒక్కడు గూడా ప్రైవేట్ ఓటుల్లో గాకుండా గవర్నమెంట్ ఓటుల్లోనే చదవాలి. లేదనంటే బయటికెళ్ళి చదవనీయకుండా ఓన్లీ ఇండియాలోనే చదవాలి అనే రూల్ గాని పెడితే మేబీ ఎలా ఉంటదో అప్పుడు, అప్పుడు చాలా మారుతదేమోనని నాకనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ బాధ తెలుస్తది గదా! వాళ్ళ కూతురు, కొడుకు గూడా అక్కడే చదువుతున్నారు అని. మేబీ అలా అనిపిచ్చింది. మీకేమనిపిచ్చిందో చెప్పండి?